హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం కార్తీక పురాణం చదువుకుంటున్నాం కదండి. ఇవాల్టి అధ్యాయం 15వ అధ్యాయం, దీపస్తంభ విశిష్టత. ఏవైనా తప్పులు చదివితే క్షమించండి. జనక మహారాజా, ఈ కార్తీక మాసంలో చేసే ఏ చిన్న పుణ్యకార్యమైన అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ కార్తీక మాసంలో ఏ విధమైన వ్రతాలు ఆరాధనలు చేయని వారు ఘోరమైన నరక బాధలు అనుభవిస్తారు. కార్తీక శుక్ల పాడ్యమి నుండి కార్తీక బహుళ అమావాస్య వరకు 30 రోజులు కూడా రోజుకు ఒక దీపాన్ని ఆలయ ద్వారం దగ్గర కానీ దేవుని సమీపంలో కానీ పెట్టిన వారు దైవ సాన్నిధ్యాన్ని పొందుతారు. ఆదివారం నాడు సూర్యుడిని ఆరాధించిన వారు సంతానము పొందుతారు. దక్షిణ తాంబూలాదులతో కొబ్బరికాయలను దానం చేస్తే మంచి బుద్ధిమంతులై జ్ఞానవంతులై వృద్ధిని పొందుతారు. దీపస్తంభాన్ని చూసిన వారు పాపాలన్నీ సూర్యుని వలన చీకట్లు తొలగిపోయినట్లుగా తొలగిపోతాయి. కార్తీక మాసంలో ఆలయానికి ఎదురుగా రాతితో కానీ చెక్కతో కానీ స్తంభాన్ని పాతి దాని మీద సాలిధాన్యం ఇంకా నువ్వులు గల ప్రమిదలో నేతిని పోసి దీపమును పెట్టడమే దీపస్తంభ ప్రతిష్ఠ. దీని వలన దీపస్తంభంగా ఉన్న మానవునిగా పునర్జన్మ లభించిన కథ ఒకటి చెబుతాను అన్నాడు వశిష్ఠుడు. మాతంగ మహర్షి ఆశ్రమంలో ఒక విష్ణాలయం ఉంది. ఆ ఆలయానికి కార్తీక మాసంలో మునులందరూ వచ్చి షోడశోపచారాలతో స్వామిని సేవిస్తూ కార్తీక మాస వ్రతాన్ని ఆచరిస్తూ వారిలో ఒక వృద్ధుడైన మునీంద్రుడు మిగిలిన వారితో మునులారా, వచ్చే కార్తీకం పూర్ణిమ నాడు ఆలయంలో దీపస్తంభాన్ని పెడదాం. అలా పెట్టడం అత్యంత పుణ్యప్రదమైన పని కదా అన్నాడు. మునులందరూ దీపస్తంభం పెట్టడానికి అంగీకరించారు. అందరూ కలిసి అడవిలోకి వెళ్ళి ఒక పొడవైన మానును తీసుకొచ్చి ఆలయం ముందు పాతారు. సాలిధాన్యం నువ్వులతో కూడిన నేతి ప్రమిదతో దీపాన్ని వెలిగించి స్తంభం పైన పెట్టి భక్తితో ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. తర్వాత అందరూ పురాణం వింటున్నారు. ఇంతలో దీపస్తంభం పెలపెలమంటూ విరిగి పడిపోవడం చూసి ఏమిటిదంతా అనుకుంటున్నారు. వారంతా అట్లా చూస్తుండగానే ఆ స్తంభం నుండి ఒక మానవుడు బయటకు వచ్చి వారికి నమస్కరించి నిలబడ్డాడు. మునులందరూ ఆశ్చర్యపోతున్నారు. పుణ్యపురుషులారా, నేను ఒక బ్రాహ్మణుడను. నా పేరు ధనలోభుడు. సిరి సంపదలకు లోటు లేని సంపన్నత కలవాడినే. కులవృత్తిని చేయలేదు, కులాచారాలను పాటించలేదు, దాన ధర్మాలు ఏవీ చేయనేలేదు, దైవ కార్యాలు ఊసేయలేదు. చాలా నిరంకుశంగా బ్రతుకు గడిపేవాడిని. ఎవరైనా నన్ను ఆశ్రయించాలన్నా నా దగ్గరకు వస్తే వాళ్ళని నిష్ఠూరంగా మాట్లాడుతూ అవమానించేవాడిని. అంతేగాక హేళన చేస్తూ ఒట్టి చేతులతోనే తిప్పి పంపేవాడిని. పిల్లలు, స్త్రీలు, ముసలివారు అనే భేదాన్ని కూడా పాటించేవాడిని కాను. అందరినీ హీనంగా నిర్దయగా చూసేవాడిని. అందుకనే నేను అనేక జన్మలు ఎత్తి నానా నరకయాతనలు అనుభవించి చివరకు అడవిలో చెట్టునై పుట్టాను. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ గాలికి ఊగుతూ బతుకుతున్నాను. మీరంతా అడవికి వచ్చి నన్ను నరికి తీసుకొచ్చి పొడవైన మ్రానుగా చెక్కి ఆలయం ముందు నిలబెట్టారు. నా మీద నేతి దీపాన్ని కూడా వెలిగించి పెట్టారు. మీరు చేసిన ఈ పని వలన నాకు చెట్టు జన్మ తొలగిపోయింది, మానవ జన్మ లభించింది. గడిచిన జన్మల జ్ఞాపకాలు మొదలవుతున్నాయి. పుణ్యపురుషులారా, పరమ నికృష్టమైన బ్రతుకు గడిపిన నాకు ఈ మానవ జన్మ ఎందుకు లభించిందో, ఎలా లభించిందో వివరించమని వేడుకున్నాడు. మునులు, ఓ ధనలోభి, ఇది పరమ పవిత్రమైన పుణ్యప్రదమైన కార్తీక మాసం. ఈ మాసంలో చేసిన ఏ చిన్న పుణ్యప్రదమైన పని అయినా అపారమైన ఫలితాన్ని కలిగిస్తుంది. సన్మార్గులకు దేవతారాధన చేసే వాళ్ళకి కలిగే పుణ్యం ఎంత అని చెప్పవలసినది కాదు. అంతేకాదు, ఎంతటి పాపాత్ములైనా ఏ చిన్న పుణ్యకార్యం చేసినా పునీతులై తరిస్తారు. పశుపక్షాదులకే కాదు, మ్రానులకు, రాళ్లకు సైతం పుణ్యఫలం లభిస్తుందని చరిత్ర చాటి చెబుతున్నది అని చెప్పారు. వాళ్ళలో ఒక మునీశ్వరుడు తన యోగ దృష్టితో పరిశీలించి చూసి, ఆలయంలో దీపాన్ని మోసిన కారణంగా అంతకుముందు నువ్వు చేసిన పాపాలన్నీ పటాపంచలైపోవడం వలననే నీకు మరలా మానవ జన్మ లభించింది అని చెప్పాడు. వేదశాస్త్రాలు ఏనాటి పుణ్యం వలనో లభించిన మానవ జన్మను వృధాగా కాలక్షేపంగానో, నీతి నియమాలను, ఆచార వ్యవహారాలను, కట్టుబాట్లను, మానవత్వాన్ని మరిచిపోయి ప్రవర్తిస్తే సార్థక నామధేయుడైన ధనలోభిలాగా ఏ జన్మను ఎత్తవలసి వస్తుందో తెలియదు కదా. కనుక అపురూపమైన
ఆనందప్రదాయకమైన జన్మను పొందినవారు జన్మను సార్థకం చేసుకొని భగవతారాధనలో మానవ జీవితాన్ని గడిపి తరించే ఉపాయాన్ని వెతుక్కోవలసిందని సూచిస్తుంది ఈ ధనలోభిని కథ. 15వ రోజు పారాయణం సమాప్తం. ఓకేనా ఫ్రెండ్స్, ఇది 15వ అధ్యాయం కూడా మనం కంప్లీట్ చేసుకున్నాము. అందరూ ధనలోభిలాగా ఉండకుండా కాస్త కూస్తో పుణ్యాన్ని మూటగొట్టుకోవాలి. అంటే పుణ్యాన్ని మూటగొట్టుకోవడం ఏ విధంగా మూటగొట్టుకోవాలంటే, ఏదో చిన్న కార్యమో పెద్ద కార్యమో మన ఇంటికి మన చేయి చాచి ఏదైనా అడగడానికి వచ్చేటప్పుడు లేదు అని కాకుండా మనకు తోచింది, మన శక్తి కొలది, మనకు వీలును బట్టి ఎంతో కొంత సహాయం చేయడం వల్ల మనకి తరిగిపోయేది ఏమి ఉండదు కదా. కానీ వాళ్ళకి ఆ చిన్న రూపాయి ఇచ్చినా కూడా వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా. సో కొంచెమైనా పరోపకారంగా ఉండండి అని ఈ కథ చెబుతుంది. సో ఈ కథ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఈ కార్తీక మాసంలో మనం చేసే ఏ చిన్న పుణ్యకార్యమైనా సత్ఫలితాలని ప్రసాదిస్తుందని మన కార్తీక పురాణంలో చెప్తుంది. ఈ కార్తీక పురాణం వినడం వలన, చదవడం వలన, చెప్పటం వలన కూడా మంచి ఫలితాలను ఇస్తుంది.